అర్ధనారీశ్వరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి చైతన్యంతో అనుసంధానమై అవగాహన శక్తిని పెంచుకుంటూ ఉన్నాం. అంగీకార తత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాం. మన జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాసెస్‌లో 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొదటి స్టెప్‌లో గత కాలంలో వాళ్ళకి మనం చేసినటువంటి తప్పులకి, ద్రోహాలకి క్షమాపణలు చెప్పుకుంటాం. రెండవ స్టెప్‌లో మనం వాళ్ళతో ఎలాంటి రిలేషన్ అయితే కావాలనుకుంటున్నామో, ఎలాంటి సంబంధ బాంధవ్యాల్ని పెంచుకోవాలనుకుంటున్నామో దానిని మనం విజువలైజ్ చేసుకుంటాం. మూడవ స్టెప్‌లో యూనివర్స్ మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం ఫ్రెండ్స్. సో, మొదటి స్టెప్ చేద్దాము. మీరు ఎవరితో అయితే సంబంధాల్ని పెంచుకోవాలి అనుకుంటున్నారో, మీకు ఎవరితో అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నాయో, వారిని మీ ఎదురుగా ఉన్నట్టుగా భావించండి. భావనే సృష్టి. వారు మీ ఎదురుగా కూర్చొని ఉన్నారు. మీ భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైతే వారు. మీతో రిలేషన్ సరిగ్గా లేనటువంటి వాళ్ళు, మీకు రిలేషన్ వాళ్ళతో మంచిగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో, వారు మీ ఎదురుగా కూర్చొని ఉన్నట్టుగా భావించండి. వారి ముఖాన్ని చూడండి. వారి వైపుకు చూడండి. వారి కళ్ళల్లోకి చూడండి. భావన చేయండి ఫ్రెండ్స్. వారి వైపుకి ప్రేమపూర్వకంగా వారి కళ్ళల్లోకి చూడండి. ఆప్యాయంగా, ప్రేమగా వారి చేతులు పట్టుకొని వారి కళ్ళల్లోకి చూస్తూ నన్ను క్షమించు. నీ పట్ల నేను చేసినటువంటి సరికాని ప్రవర్తనకి నన్ను క్షమించు. నా ప్రవర్తన నీతో ఎలా ఉన్నా సరే నువ్వు నన్ను అంగీకరించినందుకు నీకు కృతజ్ఞతలు. నా యొక్క సరికాని ప్రవర్తనకి నువ్వు చాలా బాధపడి ఉంటావు. నన్ను మన్నించు. నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. కానీ నేను నీకు అంత ప్రేమని అందించలేకపోయినందుకు నన్ను క్షమించు. నీ కోరికలకి తగ్గ విధంగా నేను ప్రవర్తించలేకపోయాను. నా ప్రవర్తనతో నిన్ను బాధ పెట్టినందుకు నన్ను మన్నించు. ఐ యామ్ సారీ. ప్లీజ్
ఫర్గివ్ మీ. నేను నీతో తప్పుగా ప్రవర్తించి ఉంటే నన్ను మన్నించు. నేను నీకు విలువని ఇవ్వలేదు అనిపిస్తే నన్ను క్షమించు. నేను నిన్ను సరిగ్గా అవగాహన చేసుకోలేనందుకు, నీ ప్రవర్తనని అంగీకరించలేనందుకు నన్ను మన్నించు. ఐ యామ్ సారీ. నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ. నువ్వు నాకు చేసిన ప్రతి విషయానికి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. గతంలో కావచ్చు, గత జన్మలలో కావచ్చు, నేను నిన్ను పెట్టిన ప్రతి ఇబ్బందికి నిన్ను నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. హృదయపూర్వకంగా నన్ను మన్నించమని కోరుకుంటున్నాను. మీ ఎదురుగా ఉన్న వాళ్ళని హగ్ చేసుకోండి. భావించండి. హగ్ చేసుకున్నట్టుగా భావించండి. పూర్తి ప్రేమతో ఉన్నట్టుగా భావించండి. మీ మధ్యలో ఇప్పుడు చక్కటి రిలేషన్ ఉన్నట్టుగా భావించండి. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకున్నారు. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఏదైతే కావాలనుకున్నారో, వాళ్ళతో మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి భావాలనైతే వ్యక్తం చేస్తారో, మీ లోపల ఎలాంటి ఆనందాన్నైతే పొందుతారో, ఆ ఆనందాన్ని విజువలైజ్ చేయండి. చక్కటి మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్‌లో వింటూ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, వాళ్ళతో ఏ విధంగా అయితే మీరు గడపాలనుకుంటున్నారో, అదంతా కూడా విజువలైజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరితో అయితే మంచి రిలేషన్ కావాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నారో, అదంతా కూడా భావన చెయ్యండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా వారికి ప్రేమని పంచాలనుకుంటున్నారో, వారు మీతో ఏ విధంగా ప్రేమగా ఉండాలనుకుంటున్నారో, దానంతటిని భావించండి. హృదయపూర్వకంగా వారితో మంచి రిలేషన్‌ని భావించండి. మీ మధ్యలో చక్కటి సఖ్యత ఉన్నట్లుగా భావించండి.
భావనే సృష్టి కనుక భావించండి ఫ్రెండ్స్. వారితో మీరు మధురమైన అనుభూతులు పొందుతున్నట్లుగా భావించండి. మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా ఉన్నట్లుగా భావించండి. వారిలో ఉన్న లోపాలని అంగీకరించండి. వారితో చెప్పండి, నిన్ను నిన్నుగా అంగీకరిస్తాను. నిన్ను అవగాహన చేసుకుంటాను. నీ స్వేచ్ఛకి భంగం కలిగించును. నీలో ఉన్న లోపాలను నేను అంగీకరిస్తున్నాను. నిన్ను నిన్నుగా ఇష్టపడతాను. వారితో మధురానుభూతులు పొందండి. వారితో ఆనందంగా గడుపుతున్నట్లుగా భావన చేయండి. అద్భుతమైన సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకుంటున్నాం.
ఈ జీవితం ఎంతో మధురమైనది. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని చక్కగా భావన చేశారు. నెక్స్ట్ మూడో స్టెప్‌లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన సంబంధ బాంధవ్యాలని అందించినందుకు యూనివర్స్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆనందాల్ని గుర్తు చేసుకొని వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. మీ జీవితంలోని మధురానుభూతులన్నింటికీ కృతజ్ఞతలు చెప్పండి. ఓ విశ్వాత్మ, అద్భుతమైన జీవితాన్ని, మధురమైన అనుభూతులని అందించినందుకు మీకు కృతజ్ఞతలు. నా కోసం ఆలోచించే, నా కోసం పనిచేసే, నా కోసం ఎదురుచూసే చక్కటి బాంధవ్యాలని అందించినందుకు మీకు కృతజ్ఞతలు విశ్వాత్మ. మీ జీవితంలో మీకు ఆనందాన్నిచ్చిన ప్రతి ఒక్క ఆత్మకి కృతజ్ఞతలు చెప్పండి. ఎంత మధురమో కదా మీ జీవితం. ఇంత ఆనంద పారవశ్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు విశ్వాత్మ. నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని మరింతగా అవగాహన చేసుకుని అంగీకరించగలిగే, అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని అందించండి.
మరింత అవగాహనని పెంపొందించుకోగల జ్ఞానాన్ని అందించండి. ఆఖరి ఒక్క నిమిషం. చక్కటి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవడం కోసం ముందుగా గత కాలంలో మనం చేసినటువంటి తప్పులన్నిటికీ క్షమాపణలు కోరుకున్నాం. రెండవ స్టెప్‌లో మనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని భావన చేశాం. భావనే సృష్టి. కనుక దానిని భావించాం. ఇప్పటి వరకు మన జీవితంలో ఉన్న అన్ని ఆనందాలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. సో మాస్టర్స్, చక్కటి సంబంధ బాంధవ్యాలని పెంపొందించుకోవడానికి మనం చక్కటి ఎనర్జీస్ తోటి భావన చేశాము. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 5 సెకండ్లు. స్లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. చక్కటి సంబంధ బాంధవ్యాలని మనం భావన చేశాం. తిరిగి మన జీవితంలోకి వచ్చేద్దాం. ఆత్మలో మనం ఒక క్రియేషన్ చేశాం. ఒక సృష్టి చేశాం. మనకు కావాల్సిన విధంగా ఏ విధంగా ఉండాలో అలా సృష్టి చేసుకున్నాము. ఆ సృష్టి చేసుకొని బయటకొచ్చాం ఫ్రెండ్స్. మరి మనం సృష్టి చేసినంత మాత్రాన అయిపోతదా అంటే మనం కొన్ని మార్పుల్ని కాబట్టి మనం కొన్ని మార్పులు చేసుకోవాల్సుంటుంది. మనం ఏదైతే విజువలైజ్ చేశామో ఇప్పటి వరకు, ఏదైతే భావన చేశామో అది పొందాలి అంటే, మన జీవితంలో చక్కటి సంబంధ బాంధవ్యాలని అనుభూతి చెందాలి అంటే, మనం కొన్ని పాటించాల్సుంటుంది. మరి అవేంటో తెలుసుకునే ముందు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి సమస్త గురుమండలికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, అలాగే వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన యొక్క సంబంధ బాంధవ్యాలని పెంచుకోవడానికి మనం ఒక 2 లక్షణాల్ని మనం పెంచుకుంటే సరిపోతది ఫ్రెండ్స్. అవి ఏంటి 2 అంటే, ఒకటి అవగాహన, రెండోది అంగీకార తత్వం. సో, మన జీవితంలో మన రిలేషన్స్ అన్నీ అది ఎక్కడన్నా కావచ్చు. మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా వృత్తిపరమైనటువంటి జీవితంలో కావచ్చు, ఇంకా ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, ఎక్కడైనా తీసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, రాజకీయాలు, పర్సనల్ ఎవరితో అయినా సరే మన రిలేషన్ అద్భుతంగా సాగాలి అంటే మనలో పెంచుకోవాల్సినటువంటివి ఒకటి అవగాహన, రెండోది అంగీకార తత్వం. సో, మనలో సరైన సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి మనం ముందు మన రిలేషన్స్‌లో ఉన్నటువంటి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎదుటి వాళ్ళు మనకి ఎంత దగ్గరవుతూ ఉంటారో వాళ్ళని
అర్థం చేసుకోవడానికి అంత కష్టమైపోతది. చూడండి మనకి ఫస్ట్ ఒకళ్ళు పరిచయం అవుతారు. ఫ్రెండ్‌షిప్ అవుతది. ఫ్రెండ్‌షిప్ అయినప్పుడు చాలా బావుంటది. ఎందుకంటే వాళ్ళ గురించి లోతుగా మనకి తెలీదు. పైనే చూస్తాం. చూసి ఆహా! వీళ్ళు చాలా మంచిగున్నారు. నాకు సెట్ అయిపోతారనుకుంటాం. అలా ఫ్రెండ్‌షిప్ పెరిగే కొద్దీ లోతులు తెలుస్తుంటాయి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి పరిపూర్ణ లోతైనటువంటి గుణాలు ఎలాగున్నారు? ఏంటి? అలాగే మనం ఎలాగున్నాం? మనం వాళ్ళకి సరిపోతున్నామా లేదా? ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే వాళ్ళ అవగాహన స్థాయి ఒకలా ఉంటది. మన అవగాహన స్థాయి ఇంకోలా ఉంటది. అవగాహన స్థాయిలో తేడాల వల్లే ఫ్రెండ్స్ మనకి సంబంధాల్లో, ఆ రిలేషన్స్‌లో ఇబ్బందొచ్చేది. ఎప్పుడైతే ఆ అవగాహన స్థాయిలనేవి డిఫరెంట్‌గా ఉంటాయో, అప్పుడు మనకి నే నేనొకలా ఆలోచిస్తాను. ఒకలా అవగాహన చేసుకుంటాను. నా ఎదుటి వ్యక్తి ఇంకొకలా భావిస్తాడు. వాళ్ళకంటూ ఒక ఆలోచనలుంటాయి గదా! వాళ్ళకంటూ అవగాహన ఉంటది గదా! నా అవగాహన, వాళ్ళ అవగాహన ఒకటే అయిందనుకోండి ఇంకే సమస్య లేదు. అలా కాకుండా నా అవగాహన, వాళ్ళ అవగాహన వేరువేరుగుందనుకోండి. అప్పుడు సమస్య మొదలవుతది. మరి అలాంటప్పుడు ఆ రిలేషన్‌ని ఏ విధంగా కొనసాగించాలి అంటే, ఆ అవతల వ్యక్తిని మీరెప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకునే కొద్దీ వాళ్ళని అవగాహన చేసుకునే కొద్దీ, అంగీకరించే కొద్దీ అవగాహన చేసుకుంటే సరిపోదు మళ్ళా. నెక్స్ట్ అంగీకరించే కొద్దీ అప్పుడు మనకి వాళ్ళకి మధ్యలో అసాన్నిహిత్యం అనేది, ఆత్మీయత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆత్మీయంగా మారిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకంటూ కొన్ని పరిమితులుంటాయి. వాళ్ళకంటూ కొన్ని శక్తులుంటాయి. అంటే సామర్థ్యాలుంటాయన్నమాట. వాళ్ళకంటూ ఒక ఇండివిడ్యువల్ ఆహ్, బౌండరీస్ ఉంటాయి. సో, ఆ బౌండరీస్‌ని మనం టచ్ చేయకుండా, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాల్ని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటూ ఉంటామో, వాటిని అంగీకరిస్తూ ఉంటామో, అప్పుడు మనం వాళ్ళని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాము. అలా కాకుండా వాళ్ళ బౌండరీస్‌ని మనం లెక్క చేయకుండా, వాళ్ళ సామర్థ్యాలకి మనం విలువనీయకుండా ఎప్పుడైతే ఉంటామో, మనకి వాళ్ళకి మధ్యలో ఆ రిలేషన్ అనేది కట్ అయిపోతుంది. సో, మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, మనం ఎవరితో అయితే రిలేషన్ కొనసాగించాలి అనుకుంటున్నామో, వాళ్ళని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడం. ప్రతి ఒక్కళ్ళలోని నెగెటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. మనలో లేవా చెప్పండి? నా లోపల కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. అలాగే నా ఎదుటి వ్యక్తిలో కూడా కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాము? ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగెటివ్స్‌ని పట్టుకొని నువ్విలా చేశావు, నువ్వలా చేశావు, అది నాకు నచ్చలేదు, అది నాకిలాగుంది, ఇది నాకిలాగుంది అని చెప్పి వాళ్ళతో గొడవ మొదలవుతది. అక్కడే కదా మొదలవుతుంది. సో, వాళ్ళలో ఉన్నటువంటి నెగెటివ్స్‌ని ఎప్పుడైతే మనం అవగాహన చేసుకుంటామో అప్పుడు అంగీకరించగలుగుతాం. అవగాహన చేసుకోలేకపోతే అంగీకరించలేం గదా! ఏంటి ఇతను ఇలాగ ప్రవర్తిస్తున్నాడు? ఏంటి ఈమె ఇలాగ ప్రవర్తిస్తుంది? అబ్బే! నాకు నచ్చట్లేదు. నేను వీళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. వె అని చెప్పి మన లోపల ఒక మథనం మొదలవుతది. ఎప్పుడైతే ఆ మదనం మొదలైందో, ఇక రిలేషన్ కొంచెం బ్రేకప్ అవుతూ ఉంటది. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇదిగో నువ్విలా చేసావు నాకు నచ్చలేదు. ఇదిగో నువ్వు అలాగున్నావు నాకు నచ్చలేదు. ఎప్పుడైతే ఓహో! నీ స్థితి అదా? నీకు అదంటే ఇష్టమా? అని నువ్వు అంగీకరించావనుకో, ఇంకే గోల లేదు గదా! అయితే అలా అంగీకరించాలంటే మన చైతన్యం ఎక్స్‌పాండ్ జేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి మనం అర్థం చేసుకోవాలంటే, మన అవగాహన స్థాయిని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నా హస్బెండ్ అవగాహన స్థాయి ఇంతుంది. నా అవగాహన స్థాయి ఇంతుంది. ఇప్పుడేమవుతది, నేను ఈయన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేను. అవగాహన చేసుకోలేనప్పుడు ఏం చేస్తాను, ఇ ఇ ఇతను నాకు నచ్చట్లేదు, నాకు నచ్చని పనులు చేస్తున్నాడు, నచ్చని విధంగా ఉన్నాడు, ఆ నెగెటివ్స్ అన్నీ వెతుకుతాను. ఎప్పుడైతే నేను అవగాహన స్థాయిని పెంచుకుంటానో, ఇలా పెంచుకున్నప్పుడు, అప్పుడు నా అవగాహనలో ఆళ్ళ అవగాహన ఇమిడిపోతది. సింక్ అయిపోతది. సింక్ అయిపోయినప్పుడు నే నేనెప్పుడైతే అవగాహన పెంచుకున్నానో, ఓహో! ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే అది అతని ఆత్మస్థితి అదా?
అర్థమైపోతది. అతని ఆత్మస్థితి అదైనప్పుడు అతను అది కాక ఇంకేంటి చేస్తాడు? అంగీకారం వచ్చేస్తది. అయితే ఫైట్ చెయ్యమా అంటే చేస్తాం. చేసే విధానంలో చేస్తాం. ఎలా చేస్తాము, ఏంటి అనేది చెప్తాను. సో, మనం ఎప్పుడైతే ఎంత ఎదుటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత ఉన్నతమైన వాళ్ళు, ఎంత అద్భుతమైన వాళ్ళైనా సరే, కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ప్రవర్తనలు మనకి విచిత్రంగా అనిపించొచ్చు. అయితే అలా విచిత్రంగా అనిపించినప్పుడు, మనం గనక అర్థం చేసుకోలేకపోతే బ్రేకప్ మొదలైపోతది ఫ్రెండ్స్. కనుక వాళ్ళు అర్ధరాహిత్యంగా మనకి నచ్చకుండా అసల అర్థం పర్థం లేదు వీళ్ళ ప్రవర్తన అనిపిస్తది మనకి. అయినా సరే ఆ అర్ధరాహిత్యాన్ని కూడా మనం గనక అర్థం చేసుకోగలిగితే, అంగీకరించగలిగితే అప్పుడు మన మధ్యలో ఆ రిలేషన్ అనేది చక్కగా సాగుతూ ఉంటుంది. ఇది అర్థం కావాలంటే నేను మీకొక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటమ్మా ఇలాగ చెప్తున్నావు? అది ఎలా అవుతది? ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం ఏంటి చెయ్యాలి? అలా ఎలా కుదురుతది? అవగాహన చేసుకోవడం ఏంటి? అంగీకరించడం ఏంటి? ప్రతి దాన్ని ఎలాగమ్మా అంగీకరిస్తాము అని మీకు డౌట్ రావచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక భార్యాభర్తలుంటారనమాట. ఆహ్, అతను వచ్చేసి పూజారి. టెంపుల్‌లో పూజలు చేస్తా ఉంటాడు. టెంపుల్‌లో పూజలు చేసి అరకొర కొంచెం తీసుకొచ్చి భార్యకి ఇస్తా ఉంటాడు. ఆవిడ గడుపుతూ ఉంటది ఇల్లు. అయితే ఆ భార్య ఎలాంటిదంటే ఎడ్డమంటే తెడ్డమంటది. భర్త ఎడ్డమంటే కావాలని తెడ్డమంటది. ఈయనకి అర్థం కాదు ఎలా డీల్ చేయాలి? ఏంట్రా బాబు! ఈరోజు నాకు సాంబార్ తినాలనుంది. సాంబార్ పెట్టవే అంటాడు. అనంగానే, అవునా! నీకు సాంబార్ తినాలనుందా? అయితే నేను రసం పెడతా అంటదనమాట. ఇంక అర్థం చేసుకోండి. అలాంటి భార్య. ఒకరోజు వాళ్ళ నాన్నకి శ్రాద్ధ కర్మలుంటాయి గదా! ఇయర్లీ అలా పెడతారు గదా! అలా పెట్టే టైమొస్తది. "ఏమే ఈరోజు మా నాన్నకి ఇష్టమైన ఫుడ్డు వండి పెట్టవే, మన బంధువులందరిని పిలుస్తాను" అని చెప్తాడనమాట. చెప్తే నేనేం చెయ్య. ఓ పచ్చడి, అన్నం వండి పెడతా. బంధువులనా ఎవరిని పిలిచేదిలే. నువ్వు నేను చాలు అంటదనమాట. అయ్యో! అని తల బాదుకుంటాడు. ఆమెకి ఇంకా కొట్టినా అర్థం చేసుకోదు. ఇంకదంతే. ఆవిడంతే. చెప్తాడు. ఎంత చెప్పినా అర్థం గాదు. కొడతాడు, తిడతాడు అన్నీ అయిపోతాయన్నమాట. ఇంకా తల పట్టేస్తదాయనకి. తల పట్టేసి గురువుగారి దగ్గరికెళ్తాడు. ఆయనకొక గురువు ఉంటాడనమాట. ఆ గురువు దగ్గరికెళ్ళి, "గురువుగారు అసలు నేను ఎలా డీల్ చెయ్యాలండి నా పెళ్ళాన్ని? నేను ఎడ్డమంటే అది తెడ్డమంటదండి. ఆహ్, 'ఎఫ్2' ఏదో సినిమాలో వెంకటేష్ వాళ్ళ భార్యని తీసుకెళ్తాడు ఒకతని దగ్గరికి. గుర్తుందా? సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఆహ్, ఆయన భార్యలని చాలా కూల్‌గా డీల్ చేయాలండి అని చెప్తాడు. సీన్ గుర్తొచ్చిందా మీకు? చాలా కూల్‌గా డీల్ చేయాలి. ఎందుకంటే సున్నితమైన మనస్కులండి వాళ్ళు అని చెప్తుంటాడు. అంతలోపు ఆయన వైఫ్ ఫోను చేస్తది. ఫోను చేసి "నైట్‌కేం వండమంటావు?" అన్నమా? చపాతీనా? అంటది. అంటే ఏదో ఒకటి చెయ్యవే అంటే, అహా! కాదు చెప్పు. అన్నమా? చపాతీనా? అంటది. సరే అన్నం వండు అంటాడు. నేను చెయ్య. నేను చపాతీ చేస్తా. చపాతీ చెయ్యి అంటాడు. నేను చెయ్య. నా చెయ్యి నొప్పెడతది. నేను అన్నమే వండుతా అంటది. ఇంకా వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆడ పెట్టేస్తాడు. వెంకటేష్ చల్లంగా ఆడ్నుంచి పెళ్ళాన్ని తీసుకొని జారుకుంటాడనమాట. అంటే నేను చెయ్య అన్నదానికి ఫోను చేసి చెప్పాలా చెప్పండి? అలా గూడా ఉంటారు మరి. తప్పదు. అలాంటి పెళ్ళామనమాట ఈయన పెళ్ళాం. గురువుగారి దగ్గరికెళ్తది. ఈయన కష్టాలన్నీ చెప్తాడు. ఇదిగోనండి ఇలాగ చేస్తుందండి అని. సరే నాయనా! నువ్వు ఏది చెప్తే అది వ్యతిరేకంగా చెప్తుందా? ఇది చాలా సింపుల్. దీన్ని డీల్ చేయడం చాలా ఈజీ. సరే నేనొక ఉపాయం చెప్తాను చెయ్యి అని జెప్పి ఉపాయం చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత, ఆ తర్వాత రోజు వాళ్ళ పెళ్లి రోజొస్తది. పెళ్లి రోజొస్తే భార్యకి చెప్తాడనమాట. "ఏమో మన పెళ్లి రోజొచ్చింది గదా! అని అనవసరంగా మనోళ్ళందరిని పిలిచి డబ్బులు వేస్ట్ చేయమాక. ఎవ్వరిని పిలవద్దు. మనిద్దరం గుడికెళ్ళొద్దాం చాలంటాడు. అవునా! అయితే అందరిని పిలుస్తా అంటది. సరే అని జెప్పి పైకేమో అయ్యో! ఎందుకే ఇలా జేస్తున్నావు అంటాడు. లోపలేమో హమ్మయ్య! నేను అనుకుంది అయిందిలే అని సంబరపడతాడు.
ఓకే. సరే అందరిని పిలిస్తే పిలిచావు గాని ఎక్కువ చేయమాకే. ఒక్క పచ్చడి, ఒక పప్పు, అన్నం వండు. ఇంకెక్కువ వండుతావేమో మళ్ళీ పులిహోర, గిలిహోర, పాయసము అవి ఇవి వండుతావేమో. అనవసరమైన ఖర్చులు వండకే బాబు అంటాడు. అవునా? అయితే నేను బిర్యానీ వండుతున్నా, పులిహోర వండుతున్నా, పాయసం వండుతున్నా అని చెప్పి మొత్తం చేస్తది. ఈయన సరే గాని నువ్వు ఆహ్, కొత్త బట్టలు, గిత్త బట్టలు అంటావేమో అలా అనకే అంటాడు. అంటే నాకు కొత్త బట్టలు గావాల్సిందే అంటది. అంటే మళ్ళీ పాతయి ఎక్కడ కట్టుకోమంటాడో అని ఈయన భయమనమాట. అలాగా కొత్త బట్టలతోటి అందరు బంధువులతోటి చక్కగా పక్క రోజు ఫంక్షన్ జేసుకుంటాడు. ఫంక్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయనకి అర్థమవుతదనమాట. ఓహో! దీన్ని డీల్ చేయాల్సిన విధానం రివర్సా? దీన్ని రివర్స్‌కేరా అని జెప్పి ఆ రోజు నుంచి ఆయనకి ఏది కావాలనుకుంటాడో దానికి రివర్స్‌లో జెప్తాడనమాట ఆవిడకి. ఆవిడేం చేస్తది, అవునా! నువ్వు ఎడ్డమంటే నేను తెడ్డమనాలి గదా! అని జెప్పి ఆ విధంగా రివర్స్‌లో ఎళ్తది. సో, ప్రతి ఒక్కళ్ళని డీల్ చెయ్యడానికి ఒక విధానం అంటూ ఉంటుందండి. ఆళ్ళు ఎలాంటోళ్ళన్నా గానియండి. ఆ డీల్ చేసే విధానం గనక మనకు అర్థమైందనుకోండి, మనం చక్కగా హ్యాపీగా వాళ్ళతో జీవించొచ్చు. ఓకే. అయితే ఇక్కడ మనం గత కాలం నుంచి తెచ్చుకున్నటువంటి కర్మలు, కొన్ని లెసన్స్, కొన్ని అనుభవాలు మనం పొందాల్సుంటది గాబట్టి, అలాంటి సిట్యుయేషన్‌లో గూడా మనము ఇలాంటి వ్యక్తుల్ని తెచ్చుకొనుంటాము. అలాంటి వ్యక్తుల్ని డీల్ చేయడానికి ఏం చేయాలి అంటే, దానికి సోక్రటీస్ కథ చెప్తాను. సోక్రటీస్ తెలుసు కదా మనందరికీ. ఆయన మహామేధావి. సైంటిస్ట్. అయితే ఆయన పెద్ద మనిషి గదా! మరి మార్నింగ్ లెగవగానే ఇంటికొస్తారు అందరూ. ఈయనతో మాట్లాడడం కోసం. వస్తే వాళ్ళ భార్య మహాగయ్యాలనమాట. అయితే అందరు ఇంటికి రంగానే ఈమ తిట్లు మొదలుపెడతది. అందరొచ్చారు, పడిపోయారు. ఇంట్లో ఇంకేం పని పాట లేదు వీళ్ళకి. అది ఇదని తిడతా ఉంటది. ఈయనకి మరి పరువు పోతది గదా! ఫ్రెండ్స్ ముందు. ఈయన అసలే కొంచెం హయ్యర్ మాస్టర్ కదా! ఈయన్ని గౌరవించి అందరూ ఇంటికొస్తే ఆ విధంగా ఆవిడ ప్రవర్తిస్తే ఈయన పెళ్ళామే ఈయనకి గౌరవం ఇయ్యట్లేదని ఫీలొస్తది గదా! అందుకని ఈయనేం చేస్తాడంటే, సరే పదండి మనం మాట్లాడుకుంటా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి అని జెప్పి బయటికి తీసుకెళ్తాడు. బయటికెళ్తుంటే ఈమెకు మండిపోతదనమాట. ఇంకా కోపమొస్తది. ఎందుకు? నేనీడ తిడుతుంటే పక్కకి తీసుకెళ్ళిపోయినాడు అని. కోపమొచ్చి ఈమేం చేస్తదంటే, పైనుంచి పేడ నీళ్ళు చల్లుతదంట. గబగబా కల్లాపు చల్లుతుంటది గదా! ఆ కల్లాపు చల్లుతున్న నీళ్లు పైకి తీసుకెళ్ళి ఈళ్ళ మీద ముంచేస్తది. ఇలా పైకి చూసాయన, ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది, వాన కురిసింది అని జెప్పి ఎళ్ళిపోతాడంట. అంటే నేను సహనం నేర్చుకోవడానికి ఇలాంటి వ్యక్తిని తెచ్చుకున్నాను. చూసారా ఫ్రెండ్స్? ఆయనకి ఎంత అవగాహన ఉందో తెలుసా? ఈమెను నేనెందుకు తెచ్చుకున్నాను ఈ జీవితంలోకి? ఇలాంటి ఆవిడ నా జీవితంలోకి ఎందుకొచ్చింది? అన్నది ఆయనకు అవగాహనొచ్చింది. ఎప్పుడైతే అవగాహనొచ్చిందో ఆటోమేటిక్‌గా అంగీకార తత్వం వచ్చింది. ఓహో! నేను గయ్యాళి పెళ్ళాన్ని తెచ్చుకొని సహనం, శాంతిగా ఉండడం ఎలాగో, నా స్థితప్రజ్ఞతను పరీక్షించుకోవడం ఎలాగో నేను అందుకు తెచ్చుకున్నాను ఇవన్నీ అనుకోని నేను స్థితప్రజ్ఞతతో ఉన్నానా లేదా? నా బ్యాలెన్స్ ఎక్కడన్నా కోల్పోతున్నానా ఇది చేసే పనులకి అని చెప్పి తనని తాను సెల్ఫ్ చెక్ చేసుకోవడం మొదలుపెడతాడు. ఎలా అయింది ఆయనకది అంటే, ఆయనకి ఒక అవగాహనుంది. ఎందుకు తెచ్చుకున్నానన్న అవగాహనొచ్చింది. అందుకని ఆవిడ అలా ప్రవర్తిస్తుంది. అంటే నేను నేర్చుకోవడానికే. అందుకని నేను అంగీకరించి తీరాలి. అంగీకార తత్వం. ఇలా మన జీవితంలో కూడా మనం గనక అవగాహన చేసుకోగలిగితే, ఇలాంటి వ్యక్తిని నేనెందుకు తెచ్చుకున్నాను? ఆ లెసన్ గనక పూర్తయిందనుకోండి, అసలింకా ఎంత మార్పో వాళ్ళల్లో అంత మార్పొచ్చేస్తదండి. ఆటోమేటిక్‌గా మార్పొచ్చేస్తాయి. ఒకవేళ వాళ్ళల్లో మార్పు రాకపోయినా సరే, వాళ్ళ ప్రవర్తన మన మీద ఎఫెక్ట్ చూపిచ్చదు. మనకి ఎలాంటి నష్టము జరగదనమాట. ఏ ఎఫెక్టు ఉండదు మన జీవితంలోన. మనం కేవలం ఆ లెసన్ నేర్చుకునే వరకే మనకలాగుంటది. 1 డీలింగ్ నేర్చుకోవాలి. 2 ఎందుకు తెచ్చుకున్నాము అన్న అవగాహన పెంచుకొని ఆహ్,
లెసన్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి. డీలింగ్ లెసన్. ఇంకా తుకారాము, జిజియాబాయి వీళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తుకారాం గారు హయ్యర్ మాస్టర్. జిజియాబాయికి అంత అవగాహన లేదు. తనేంటంటే ఎప్పుడు ఆ బిజినెస్ చెయ్యి, ఈ బిజినెస్ చెయ్యి, ఈ కుండలమ్ము, ఆ పొలం దున్ను, ఆ కంకులెయ్యి, ఈ పంట పండించు ఇలా అంటుంటది. ఈయనదేంటి మైండ్ మొత్తము ఎప్పుడు పరమాత్ముడిలోనే ఉంటాడు. ఎప్పుడు పరమాత్మ తత్వంలోనే ఉంటాడు. కానీ ఆవిడికి అర్థం కాదు. ఎందుకంటే ఈయనేమో హయ్యర్ మాస్టర్. ఆవిడకేమో అంత ఆత్మస్థితి లేదు. అలా ఆత్మస్థితి లేకపోవడం వల్ల ఆవిడెప్పుడు గోల పెడతా ఉంటది. ఈయనేం చేస్తాడు, అలాగే, అలాగే అనుకుంటా ఆమె చెప్పినయన్నీ చేసి ఈయన తత్వంలో ఈయనుండి అన్నిట్లోని లాస్‌లే. మళ్ళీ తిడతా ఉంటది. దానిలో కూడా పాజిటివ్‌ని ఎతుక్కుంటాడీయన. కాబట్టి మరి వాళ్ళ అవగాహన స్థాయి ఆ విధంగా ఉండడం వల్ల జిజియాబాయిని అంగీకరించగలిగాడు. మరి మనం కూడా మన జీవితంలో మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు, ఎవరైతే బాధ పెడుతున్నారు అనుకుంటున్నామో వాళ్ళని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే, వాళ్ళని మన జీవితంలోకి ఎందుకు తెచ్చుకున్నాము, వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది కనుక అర్థం చేసుకుంటే, వాళ్ళని కనుక అంగీకరించగలిగితే ఆటోమేటిక్‌గా మన రిలేషన్స్‌లో అద్భుతాలుంటాయా? ఉండవా? సోక్రటీస్ అంత గయ్యాళి భార్య అయినా ఆయనకేమన్నా ఇబ్బందయిందా ఆమె వల్ల? అయ్యో! ఈ పెళ్ళాం నాకొద్దురా బాబు అని ఎక్కడన్నా గొడవ పడినాడా? లేదు గదా! ఎందుకు అంటే అవగాహన, అంగీకార తత్వం వచ్చింది. తుకారాం గారు జిజియాని ఏ రోజన్నా ఏమన్నా అన్నాడా? ఆమెతో చాలా హ్యాపీగా గడిపాడాయన. ఎలా గడపగలిగాడు? అవగాహన, అంగీకార తత్వం. సో, మనం కూడా అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవాలంటే ఏం జేయాలి? మనకి అర్ధనారీశ్వరలో మనకి చెప్పారు గదా! పార్వతీమాత ఏం జేసింది? మహాదేవుడిని అవగాహన చేసుకోవడం కోసం ధ్యానం జేసింది. 5,000 సంవత్సరాలు కూర్చుందండి. సాధన, సాధన, సాధన. ఆయన యొక్క చైతన్యం ఎంత చైతన్యం ఆయనది. ఈవిడదేమో ఇంతే ఉంది. 5,000 సంవత్సరాలు కూర్చొని చేసి ఈమె చైతన్యాన్ని ఇంతలా ఎక్స్‌టెండ్ చేసింది. అప్పుడు ఒక్కటైపోయారు. అర్థం చేసుకోవడమే, అంగీకరించడమే, అవతల వాళ్ళని అవగాహన చేసుకోవడమే అర్ధనారీశ్వర తత్వం. అది ఎవరైనా కావచ్చు. మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఆఫీస్‌లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఎవ్వరైనా సరే వాళ్ళని అర్థం చేసుకొని అంగీకరించగలగడమే అర్ధనారీశ్వర తత్వం అంటే ఫ్రెండ్స్. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళ మధ్యలో ఉంటది. మన ఒక కుటుంబ వ్యవస్థలోనే అని లేదు. ఒక గురు శిష్యులుంటారు. ఆళ్ళ దగ్గర కూడా అవగాహన అవసరం. అవగాహన, అంగీకారం. 'మిలారెపై మార్ఫా' స్టోరీ చూస్తే తెలుస్తది. మిలారెపేని మార్ఫా చావు బాతుంటడు. ఎందుకు నా గురువు అంతలా బాతుంటడు? అర్థం చేసుకున్నాడాయన. అంగీకరించాడు. నా కోసమేనా? నా గతకాలపు కర్మలన్నీ ఇలా కడిగేస్తున్నాడా అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి అవగాహన అయింది గాబట్టి అంగీకరించాడు. అలాగే భీష్ముడు. తండ్రిని అవగాహన చేసుకున్నటువంటి బిడ్డల్లో భీష్ముడు ఒకాయన. శంతను మహారాజు సత్యవతిని ఇష్టపడతాడు. మనందరికి తెలిసిందే గదా! సత్యవతిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికెళ్లి అడుగుతాడు. నేను మహా చక్రవర్తిని, మరి మీ పిల్లనివ్వండి అంటే, "నువ్వు చక్రవర్తివైతే మాకేంటి? నీకు భీష్ముడని కొడుకున్నాడు గదా! రేపు మా పిల్లకి పిల్లలు పుడితే వాళ్ళేమి రాజ్యానికి పరిపాలించరు గదా! నీ భీష్ముడికే గదా నువ్విస్తావు. కాబట్టి నా పిల్లకి ఇంకేం దక్కుతది? ఏం దక్కదు గదా! కాబట్టి నేనివ్వను" అంటాడు. సత్యవతి మా నాన్న ఎలా చెప్తే అలాగే అంటది. ఇంకీయన మా బాధపడతా ఉంటాడు. అయ్యో! నేను కోరుకున్న అమ్మాయి నాకు దక్కలేదే అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. భీష్ముడు గమనిస్తాడు నాన్నని. ఎందుకు నాన్న అలా ఉన్నాడు అని ఎళ్లి అడుగుతాడు. "ఏం లేదు నాయనా" అంటాడు. మంత్రిని అడుగుతాడు. "ఎందుకు నాన్న అలా ఉన్నాడు?" "ఇదిగో సత్యవతి అనే ఒక అమ్మాయిని లవ్ చేసాడు మీ నాన్న. వాళ్ళు ఇలా కండిషన్ పెట్టారు." అంతే ఎళ్ళిపోయాడు. నాన్నని అవగాహన చేసుకున్నాడు. నాన్నని అంగీకరించాడు. నువ్వు ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటానంటావా? ఇంకొక అమ్మాయిని చేసుకుంటానని బాధపడుతుంటావా? నా రాజ్యం పోగొడతావా? అనలేదు. అంగీకరించాడు. ఎందుకంటే తండ్రిని అవగాహన చేసుకున్నాడు. ఇలా ప్రతి చోట అలాగని భీష్ముడిలాగా మనం మనల్ని కోల్పోవాల్సిన పని లేదు. ముందు అవగాహన చేసుకోండి. అంగీకరించండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది.
ప్రతి రిలేషన్ లో అలాగేనండి. సో ఈ రిలేషన్ లో మనం రెండే రెండు మన సంబంధ బాంధవ్యాలన్నీ మంచిగా ఉండాలంటే, ఎవరితోనైనా మనం సఖ్యతతో ఉండగలగాలంటే రెండే రెండు పాయింట్స్. అవగాహన, అంగీకారం. ఈ రెండు ఎప్పుడైతే పెంచుకున్నామో మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.